మనము అపజయాలు పొందుకోవడానికి క్రీస్తులోకి రాలే గాని విజయపు అడుగులోనికి వెళ్ళడానికి క్రీస్తులోకి వచ్చాం. ఆమేన్. 2వ వచనం చదువుదాం. నా దేవా నా శత్రువు నన్ను గూర్చి చూసారా, నా శత్రువు నన్ను గురించి ఏం చేయదంట. అవునా, మన చుట్టూ ఉండేవారందరూ ఎవరు, మిత్రులా శత్రువులా? మీకు నేను దాంట్లోకి ఎంటర్ కాదు, మీ ఇష్టం. అది నువ్వు ఫీల్ అవుతావు కదా, వాళ్ళని వీళ్ళని. అవునా, దావీదు చేసినట్టుగా. అవునా, మనం కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాం, ఫీల్ అవుతా ఉంటాం. నేనేం చెప్తున్నా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. స్క్రిప్చర్ని బట్టి నేను మాట్లాడుతూ ఉంటా. మనం ఎట్లా ఫీల్ అవుతా ఉంటే ఆ పరిస్థితి తగ్గట్టు అలా మాట్లాడుతూనే ఉంటాం, దావీదులాగానే మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు క్రీస్తులో ఎంత గొప్ప విజయాన్ని ప్రభు మనకి ఇచ్చాడో మనం అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు వింటాం కానీ అర్థం చేసుకోలేం. అవునా, శత్రువు నా మీద ఏం చేద్దంట, అవునా, శత్రువు అందరూ మన పైన ఏం చేస్తారంటే చాలా సంతోషిస్తూ ఉంటారు. అయిపోయిందిరా, పడిపోయిందిరా, చాప్టర్ క్లోజ్ అని అనుకుంటా ఉంటాం. నో 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 నో. బైబుల్ ఏముంటుంది అంటే, నిన్ను ముట్టువాడు గట్టి చెప్పాలా. అది అబద్ధమా నిజమా? అది అబద్ధమా నిజమా? ట్రూత్ అది. అంటే ఇక మనం అది ట్రూత్ అనుకోని ఇక అదే ఇక మనం ఏం చేస్తాం, ప్రభా అనేసే ప్రభా, ఫస్ట్ వాళ్ళు వేసే ప్రభా అనుకుంటాం మనం. నో 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 నో. గాడ్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. గాడ్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. హల్లెలూయా. దేవుడు నిర్ణయం తీసుకోగలిగితే రాజులను కూడా తల వంచేయగలుగుతాడు అంతే. ఏ ప్రజలకి హాని చేస్తున్నారో ఆ ప్రజలే ఎదుట నీవే నిజమైన దేవుడవు అని ఒప్పుకునే స్థితిలోకి ప్రభు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకనే శత్రువులు అత్యయించినప్పుడు, శత్రువులు అవునా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అయిపోయింది నువ్వు అనుకోవద్దు. నో నో నో. బిహైండ్ గాడ్ ఈస్ వాచింగ్. ఆమేన్. ప్రభు నిన్ను చూస్తున్నాడు, నిన్ను బాధించడం కూడా ప్రభు చూస్తున్నాడు. ఆ టైంలో కూడా స్టిల్ ట్రస్ట్ గాడ్. ఇంకను దేవుని నమ్మిక ఉంచాలంట. ఆమేన్. బైబిల్ ఏం చెప్తా ఉందని చూడండి, 3వ వచనం భలే ఉంటది. నీ కొడుకు కనిపెట్టు వారిలో ఎవడను గట్టిగా ఇంగ్లీష్ లో ఉండండి, when he has invited his heart with you. అంటే ఏ వ్యక్తి యొక్క హృదయము నీతో కలిసి ఉంటుందో, వారిని ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వాళ్ళు అపజయాన్ని నొందుతారంట. అండ్ ashamed when they harm the innocent. అంటే దీనులని, అవునా, దేవుని యందు నమ్మిక ఉంచు వారిని, దేవుడే ఆధారం అనుకుని జీవించు వారిని ఎవరైతే బాధిస్తారో వాళ్ళు ఖచ్చితంగా షేమ్ గా ఫీల్ అయ్యే రోజు ఒకటి వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే దేవుణ్ణి కనిపెట్టు వారి విషయంలో దేవుడు చాలా ఫోకస్డ్ గా ఉంటారంట. గాడ్ ఎలా ఉంటాడంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడతాడో వారి కోసం ఎలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. అండ్ సమ్ టైమ్స్ ఇంగ్లీష్ లో చూస్తే ఫర్ హిస్ సేక్, గాడ్ సేక్ అని ఉంటుంది. అంటే వారి కొరకే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట. అది మళ్ళీ అట్లా ఉంచకుండా మళ్ళీ మూసేశాడు. ఎవరి కోసం చేశాడు అది? ఎవరి కోసం? ఇజ్రాయెల్ ప్రజల కోసం. అవునా, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మన కొరకు గాడ్ ఎలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే నీవు కూడా ఇలాంటి జర్నీ కూడా నువ్వు వెళ్తున్నట్టయితే అయిపోయిందని చెప్పొద్దు. నేను ఖచ్చితంగా గెలుస్తా, నేను ఖచ్చితంగా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటా. హల్లెలూయా. ఏదైతే నన్ను బాధిస్తుందో దానికి దేవుడు చెర వేస్తాడంటే, చెర. కొత్త నిబంధనలో ఫిలిప్పీలు ఏమంటారు తెలుసా? చెరను చెరగా, గట్టి చెప్పాలి ఎవరన్నా తెలిస్తే, చెరను చెరగా పట్టుకొని
మనుషులకు ఈవులను అనుగ్రహించిందంట. ప్రైజ్ లార్డ్. జీసస్ క్రైస్ట్ యొక్క టెక్నాలజీ డిఫరెంట్గా ఉంటుంది, అవునా? మనల్ని ఏదైతే చెర బాధిస్తుందో ప్రభు ఏం చేశాడు తెలుసా? దానికే చెరేసేసిందంట. అంటే నీ మనసులో గాడ్ అంటే జస్ట్ సింపుల్ గా ఇంత స్థానంలో చూస్తాం, ఇంత స్థానంలో చూస్తాం. నో నో నో, యూ హ్యావ్ ఎ బిగ్ గాడ్. మనం చాలా గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అందుకే నీ నమ్మిక నీ విశ్వాసం అనేది చాలా శక్తివంతమైందంట. ఓకే, నేను కూడా ఎన్నోసార్లు అపజయాలను చూసిన, కానీ అదే నిజమని అనుకోలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ మాట వినాలా? శత్రువు దొరికినప్పుడు అంట వాడు ఏడింతలుగా ఇచ్చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అంటే ఒక్క విషయంలో నిన్ను సిగ్గుపరుస్తా అంట, వెన్ గాడ్ ఆయన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే అంట, శత్రువు అంట ఏ ఒక్క విషయంలో వాడు నిన్ను నష్టపరుస్తే వాడు పెనాల్టీ 7 times అంట. అంటే అన్ని రీతులుగా మరలా నేను ఆశీర్వదిస్తానంతే. హల్లెలూయా. ఏ ప్లేస్ లో అయితే గెట్ అవుట్ అన్నాడో అక్కడనే నన్ను శాల్వ సత్కారం వేసి గణపరిచినారు. గాడ్ డిడ్ లైక్ దట్. దేవుడు అలాగా చేస్తాడు అంతే.